మనం డబ్బులు సంపాదిస్తాం, ఖర్చు పెడతాం, కానీ అనుకోని ఖర్చు వస్తే అప్పుడే మనకు గుర్తొచ్చేది ఎమర్జెన్సీ ఫండ్. మరి ఈ ఫండ్ని ఎక్కడ పెట్టాలి? ఫిక్స్డ్ డిపాజిట్లోనా లేక మ్యూచువల్ ఫండ్స్లోనా? ఇది చాలామందికుండే పెద్ద కన్ఫ్యూజన్. సో ఈరోజు ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేసుకుందాం. ఓకే, ముందుగా మనం ఏం మాట్లాడుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ఫస్ట్, అసలు ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకంత ఇంపార్టెంట్? తర్వాత డబ్బుని ఎక్కడ పెట్టాలో నిర్ణయించే ఓ కీలకమైన ఫ్యాక్టర్ గురించి తెలుసుకుందాం. ఆ తరువాత మన ముందున్న 2 ఆప్షన్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ని పోల్చి చూద్దాం. ఇక చివరగా బెస్ట్ స్ట్రాటజీ ఏంటో డిస్కస్ చేద్దాం. సరే, మొదలు పెడదాం. ఎమర్జెన్సీ ఫండ్ని ఒక ఫినాన్షియల్ సేఫ్టీ నెట్ అంటారు. అంటే ఆర్థిక రక్షణ కవచమన్నమాట. అసలు దాన్ని అలా ఎందుకంటారో, దాని అసలు ఉద్దేశమేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, స్లైడ్లో ఉన్న ఈ ప్రశ్న చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ దీనికి సమాధానం చెప్పడం అంత సులువు కాదు. సడన్గా ఒక ఖర్చొస్తే ఆ డబ్బు మన దగ్గర రెడీగా ఉందా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానమే మన ఎమర్జెన్సీ ఫండ్. అసలు ఈ ఊహించని ఖర్చులంటే ఏంటి? చూడండి, ఎప్పుడైనా రావచ్చు. అనుకోకుండా వచ్చే ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదా ఉన్నట్టుండి ఉద్యోగం పోవడం, లేదా కనీసం మన వెహికల్ సడన్గా రిపేర్కి రావడం. ఇలాంటివి చెప్పి రావు కదా. అందుకే ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రిపేర్డ్గా ఉండటం చాలా చాలా ముఖ్యం. అందుకే దీన్ని రక్షణ కవచం అంటారు. ఇది మనల్ని ఎలా కాపాడుతుంది అంటే, ఇలాంటి కష్ట సమయాల్లో మనం కష్టపడి దాచుకున్న లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ని ముట్టుకోకుండా చూస్తుంది. అంతేకాదు, అప్పు చేయాల్సిన అవసరం లేకుండా కాపాడుతుంది. అంటే మనల్ని అప్పుల ఊబిలో పడకుండా చూస్తుందన్నమాట. ఓకే, ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ముఖ్యమో మనకు అర్థమైంది. కానీ అసలైన ప్రశ్న ఇప్పుడొస్తుంది. ఈ డబ్బుని ఎక్కడ పెట్టాలి? ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు ఎంత రిటర్న్స్ వస్తుందనే దానికంటే కూడా చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆ కీలకమైన అంశమే లిక్విడిటీ. లిక్విడిటీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మనం పెట్టిన పెట్టుబడి విలువ తగ్గకుండా ఎంత తొందరగా దాన్ని మనం క్యాష్గా మార్చుకోగలమనేదే లిక్విడిటీ. ఎమర్జెన్సీ ఫండ్ విషయంలో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పేదిదే. రిటర్న్స్ కంటే లిక్విడిటీకే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అని. అంటే మన డబ్బు ఎంత సంపాదిస్తుందనే దానికంటే అవసరమైనప్పుడు మన చేతికి ఎంత ఫాస్ట్గా వస్తుందన్నదే ముఖ్యం. ప్రముఖ ఆర్థిక నిపుణుడు అవినాష్ లుథ్రియా చెప్పినట్లు, మనకు వచ్చిన ఎమర్జెన్సీ ఎలాంటిదో చూసుకుని దానికి తగ్గట్టు మన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి. అంటే అన్నింటికీ ఒకే మంత్రం పనిచేయదన్నమాట. సరే, ఈ లిక్విడిటీ అనే పాయింట్ని మనసులో పెట్టుకుని మన ముందున్న మొదటి ఆప్షన్ని పరిశీలిద్దాం. అదే చాలామందికి తెలిసిన సాంప్రదాయ ఎంపిక, ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ఎఫ్డీలు. ఎఫ్డీల విషయంలో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఇదే, వాటి యాక్సెసిబిలిటీ. డబ్బు అత్యవసరంగా కావాలి అనిపించిందా, వెంటనే ఆన్లైన్లో కానీ బ్యాంకుకు వెళ్ళి కానీ ఎఫ్డీని బ్రేక్ చేయొచ్చు. చేసిన వెంటనే డబ్బు మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఈ స్పీడ్, ఈ సౌలభ్యమే ఎఫ్డీలను చాలామందికి బెస్ట్ ఆప్షన్గా మార్చింది. ఓకే, ఎఫ్డీల గురించి చూశాం కదా. మరిప్పుడు మన రెండో ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్ వైపు చూద్దాం. ముఖ్యంగా ఎమర్జెన్సీ ఫండ్కి సూటయ్యే కొన్ని స్పెసిఫిక్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడే మనం ఒక కీలకమైన తేడాను గమనించాలి. ఎఫ్డీలలో అయితే డబ్బు వెంటనే మన చేతికొస్తుంది, కానీ లిక్విడ్ లేదా ఓవర్నైట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి డబ్బు మన అకౌంట్లో పడటానికి సాధారణంగా 2-3 వర్కింగ్ డేస్ పడుతుంది. ఈ ఆలస్యం కొన్ని అత్యవసర పరిస్థితుల్లో చాలా పెద్ద తేడాను తీసుకురావచ్చు. అయితే ఇక్కడో విషయం గుర్తుపెట్టుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ అన్నీ ఎమర్జెన్సీ ఫండ్కి పనికిరావు. కేవలం లిక్విడ్ ఫండ్స్, ఓవర్నైట్ ఫండ్స్ లాంటివి మాత్రమే దీనికి సరిపోతాయి. ఎందుకంటే ఈ ఫండ్స్ చాలా తక్కువ రిస్క్ ఉన్న వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అందుకే వాటిని అమ్మేసి డబ్బుగా మార్చడం చాలా తేలిక, వేగంగా కూడా అవుతుంది. ఇక పన్నుల విషయానికొస్తే, తక్కువ ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నవాళ్లకు ఎఫ్డీలు చాలా సింపుల్ అండ్ సెక్యూర్ ఆప్షన్. అదే కొంచెం హయ్యర్ ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నవాళ్లకు డెట్ మ్యూచువల్ ఫండ్స్ పన్ను మినహాయింపుల తర్వాత మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇది కూడా కన్సిడర్ చేయాల్సిన ఒక పాయింట్. సరే, ఇప్పుడు అసలు పాయింట్కొచ్చాం. ఎఫ్డీలు బెటరా లేక మ్యూచువల్ ఫండ్స్ బెటరా? నిపుణులు ఏమంటున్నారంటే, మనం రెండింటిలో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాల్సిన అవసరం లేదు. రెండింటిలో ఉన్న మంచి లక్షణాలను కలుపుకుని ఒక హైబ్రిడ్ స్ట్రాటజీని ఫాలో అవ్వడమే బెస్ట్ అని చెప్తున్నారు. అంటే మన ఎమర్జెన్సీ ఫండ్ మొత్తాన్ని ఒకే దగ్గర పెట్టేయకుండా దాన్ని విభజించాలన్నమాట. దీన్నే స్ప్లిట్ లేదా హైబ్రిడ్ ఎమర్జెన్సీ ఫండ్ స్ట్రాటజీ అంటారు.
ఉదాహరణకి ఈ చార్ట్ చూడండి. ఇదొక పాపులర్ స్ట్రాటజీ. మొత్తం ఎమర్జెన్సీ ఫండ్లో ఒక 40% డబ్బుని వెంటనే చేతికి అందేలా సేవింగ్స్ అకౌంట్లో కానీ ఎఫ్డీలో కానీ ఉంచాలి. మిగిలిన 60% కొంచెం బెటర్ రిటర్న్స్ కోసం లిక్విడ్ ఫండ్స్లో పెట్టొచ్చు. ఈ హైబ్రిడ్ స్ట్రాటజీ వల్ల లాభాలేంటి? 1. తక్షణ అవసరాలకు డబ్బు ఎప్పుడూ రెడీగా ఉంటుంది. 2. ఫండ్లో ఎక్కువ భాగం ఊరికే పడి ఉండకుండా కొంచెం ఎక్కువ రాబడిని సంపాదిస్తుంది. అంటే సేఫ్టీ, లిక్విడిటీ, రిటర్న్స్ ఈ మూడింటినీ మనం బ్యాలెన్స్ చేసినట్టవుతుంది. ఓకే, ఇదంతా విన్న తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న ఇది. మన ఎమర్జెన్సీ ఫండ్ నిజంగా ఒక పెద్ద ఎమర్జెన్సీ వస్తే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందా? అత్యవసర సమయంలో డబ్బు వెంటనే అందుబాటులోకొస్తుందా? దీనికి మన దగ్గర స్పష్టమైన సమాధానం ఉంటేనే మనం ఆర్థికంగా సురక్షితంగా ఉన్నట్టు.